ఓం గం గణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా త్రిబుల్ ఆస్ట్రో ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ ప్రస్తుత వీడియో విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, సెప్టెంబర్ 7వ తారీఖు భాద్రపద పౌర్ణిమ ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ఏ రాశులకి ఉత్తమ ఫలితాలు ఉంటాయి, ఏ రాశులకి మధ్యం ఫలితాలు ఉంటాయి, ఏ రాశులకి అధమ ఫలితాలు ఉంటాయి అనేది చాలామంది చాలా మాధ్యమాల ద్వారా మీరు ఇంతకుముందే ఆల్రెడీ చూసి ఉంటారు. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి అని అందరూ చెప్తున్నారు. అయితే ఈ అత్యుత్తమ ఫలితాలు అనేవి మేషరాశి జాతకులందరికీ వర్తిస్తాయా? ఉంటే ఏ విధంగా అంటే, మేషరాశి వాళ్ళందరికీ కూడా రకరకాల దశలు జరుగుతూ ఉంటాయి జన్మజాతకం. ఇది చంద్రరాశి ప్రకారం మేషరాశి వాళ్ళకి అత్యుత్తమ ఫలితాలు ఉంటాయని చెప్తారు. కానీ ఆ మేషరాశి జాతకులకి వాళ్ళు వివిధ లగ్నాల్లో పుట్టి ఉంటారు, వాళ్ళకి వివిధ దశలు జరుగుతూ ఉంటాయి జీవితంలో, రకరకాల వ్యక్తులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఒకే విధమైన ఫలితాలు వస్తాయా అంటే రావు కదా, అది సాధ్యం కాదు కదా. అందుకని నేనేం చేయదలుచుకున్నానంటే, నాకున్న పరిజ్ఞానం మేరకు ప్రతి రాశికి అది అత్యుత్తమ ఫలితాలా, అధమ ఫలితాలా, మధ్యం ఫలితాలా, అవి ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఏ దశ జరుగుతుంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, లేదా వాళ్ళకి జాతక చక్రంలో గ్రహాల తాలూకా పొజిషన్ ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఏ ఫలితాలు వస్తాయి అనేది కొంచెం కూలంకషంగా వివరించే ప్రయత్నం అయితే చేయదలుచుకున్నాను. అందుకని మొత్తం నేను ఈ 12 రాశుల వాళ్ళకి ఒకే వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఈ విషయం కొంచెం లోతు ఎక్కువ, కొంచెం సమయం తీసుకునే విషయం అవడం వల్ల ప్రతి రాశికి ప్రత్యేకంగా ఒక వీడియో తీసి నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ 7వ తారీఖు ఏర్పడే చంద్రగ్రహణం వల్ల మేషరాశి వాళ్ళకి, అందులోనూ మేషరాశి జాతకుల్లో వివిధ దశలు జరుగుతున్న జాతకులకి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉండే గ్రహాల పరిస్థితులను అనుసరించి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది నేను నాకున్న పరిజ్ఞానం మేరకు సవివరంగా పరిహారాలతో సహా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. అంతకన్నా ముందు వీక్షకులకి నాదొక చిన్న విన్నపం ఏమిటంటే, నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక ముఖ్య విన్నపం, ఎవరికైనా వివాహ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేదు ఉద్యోగ సమస్యలు కానీ, లేదు గృహంలో వాస్తుదోషాలు కానీ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నంబర్కి ద్వారా నన్ను సంప్రదించినట్టయితే వాళ్ళకి సులభతరమైన పరిహారాలతో అద్భుతమైన పరిష్కార మార్గాల్ని సూచిస్తాను. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నా మీద నమ్మకం ఉంటే నన్ను సంప్రదించడానికి నా డిస్క్రిప్షన్లో లేదా ఈ పైన వచ్చే వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను సంప్రదించగలరు. సరే, ఇక విషయంలోకి వచ్చేద్దాం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం భాద్రపద పౌర్ణిమ నాడు రాత్రి 9:56 స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా ఉంటుంది అంటే అర్ధరాత్రి 1:26 దాకా, అంటే దాదాపు 3:30 గంటల పాటు ఈ చంద్రగ్రహణం అన్నది ఏదైతే ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం నందు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది. అంటే రాహు నక్షత్రంలో రాహు చేత ఏర్పడుతున్న శతభిష నక్షత్రం. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, ఈ గ్రహణాన్ని శతభిష నక్షత్రం జాతకులు, పూర్వభద్ర జాతకులు, అలాగే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు మాత్రం చూడకూడదు. ఇక మేషరాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం వారి యొక్క 11వ స్థానం
లాభస్థానంలో ఏర్పడుతోంది. అయితే ఇది మేషరాశి వాళ్ళకి అత్యుత్తమ ఫలితాల్లో ఇస్తుంది. సాధారణంగా మేషరాశి జాతకులకి ఈ చంద్రగ్రహణం వల్ల ఫలితాలు ఉంటాయి. అయితే 7వ తారీఖు గ్రహణం అయిపోతే ఫలితాలు ఎప్పుడు వస్తాయి? 8వ తారీఖు వస్తాయా? 9వ తారీఖు వస్తాయా? అసలు దీనికి ఒక కాలపరిమితి అంటూ ఉండాలి కదా. సరే, ఈ ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి అంటే ఈ సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి దాదాపు ఒక 60 నుంచి 90 అంటే 2 నుంచి 3 నెలల కాలంలో ఈ ఫలితాలు మీకు ఏదైతే లభిస్తాయి, ఈ చంద్రగ్రహణం తాలూకా ఫలితాలు, దీని తాలూకా ఎఫెక్ట్ అనేది దాదాపు ఒక 90 రోజులు, 60 నుంచి 90 రోజుల కాలంలో ఈ ఫలితాలు మీకు కనిపించడం అనేది అయితే జరుగుతుంది. సరే, ఇక మేషరాశి జాతకులకి ఎవరికి ఈ అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి అంటే మీకు ఎవరికైతే గురు మహాదశ జరుగుతున్నా, రాహు మహాదశ జరుగుతున్నా, శని మహాదశ జరుగుతున్నా, గుర్తుపెట్టుకోండి, గురు మహాదశ, రాహు మహాదశ, శని మహాదశ జరుగుతూ ఉండి ఆ గ్రహాలు ఆల్రెడీ మీ మేషరాశి అంటే మీ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడి నుంచి కేంద్రంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ ఉండి ఉంటే, అంటే ఉదాహరణకి గురు మహాదశ జరుగుతోంది అనుకోండి, గురువు మీ మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహంలో కానీ, భాగ్యస్థానం అంటే ధనుస్సులో కానీ, లేదు కేంద్ర స్థానం అంటే కర్కాటకంలో కానీ, తులలో కానీ, మకరంలో కానీ, లేదా మీ లగ్నంలో కానీ, ఇలాగే రాహువు తీసుకున్నా, శని తీసుకున్నా ఉండి ఆయా దశలు జరుగుతుంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? ఉదాహరణకి ఇప్పుడు గురుమహాదశ జరుగుతోంది అనుకున్నాం. గురుమహాదశ జరిగి నేను చెప్పినట్టు కానీ గురువు మీ లగ్నంలో జాతక చక్రంలో ఉండి ఉంటే మీకు కుటుంబ పరంగా, ధనపరంగా, అలాగే మీ కెరీర్ పరంగా అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది. మీ తాలూకా అపేక్షలు అవి ఏవైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా నెరవేరుతాయి. ఎందుకంటే గురువు కుటుంబకారకుడు, ధనకారకుడు, సంతానకారకుడు, అలాగే భాగ్యకారకుడు. ఎవరైనా ఉన్నత విద్యల కోసం ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులు ఎవరైనా అవనండి, గురువు వల్ల ఏవే ఫలితాలు వస్తాయో, కారకత్వం, గురు కారకత్వం ఏవేవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నీ మీకు సంపూర్ణంగా లభిస్తాయి. సరే, మరి శని మహాదశ జరుగుతుంటే ఏ విధంగా ఉంటుంది? శని మహాదశ జరుగుతుంటే మీకు ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి. మీ కెరీర్లో మీరు అత్యుత్తమ ఫలితాలు అనేవి సాధిస్తారు. ఎవరికైనా ప్రమోషన్లు రావడం కానీ, లేదా వేరే దగ్గర ఎక్కువ శాలరీకి వెళ్ళడం కానీ, ఏదో విధంగా మీకు ఉద్యోగపరంగా లాభాలు అయితే కలుగుతాయి. ఇక రాహు మహాదశ ఎవరికైతే జరుగుతుందో, రాహు మహాదశ జరుగుతున్న జాతకులకు ఆల్రెడీ మీకు రాహు లాభంలో ఉన్నాడు. వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కుటుంబపరంగా, ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ కోరికలు, ఎందుకంటే లాభస్థానంలో ఉన్న రాహు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కోరికలు అంటే ఏవేవో పెద్ద కోరికలు కాదు, మీ పలానా పని ఈ సంవత్సరం చేద్దాం, ఇది ఈ సంవత్సరం అనుకుందాం, పలానా ఇల్లు కొనుక్కుందాం, లేకపోతే పలానా ఇంట్లో శుభకార్యం చేద్దాం, ఇలాంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవి నిర్విఘ్నంగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఆ కోరికలు అయితే ఫలిస్తాయి. ఇది సరే. ఇంకా మీకు మేషరాశిలో మరి ఈ 3 దశలు కాక మిగతా దశలు జరుగుతున్న జాతకులు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? ఉదాహరణకి ఎవరికైనా రవిమహాదశ జరుగుతుండవచ్చు, చంద్రమహాదశ జరుగుతుండవచ్చు, లేదా శుక్రమహాదశ జరుగుతుండవచ్చు,
మరి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? ఉదాహరణకి ఇప్పుడు చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుందాం కాబట్టి చంద్రుడి గురించి చెప్పుకుందాం. చంద్రుడు మీ రాశిలోనే ఉన్నాడు. అయితే ఈ చంద్రమాదశ ఎవరికైనా జరుగుతోందనుకోండి, ఇక్కడ మీరు రాశి మీది మేషరాశి, రాశిలో చంద్రుడు ఉన్నాడు సరే, కానీ లగ్నం ఈ 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం అయ్యి ఉంటుంది కదా, ఆ లగ్నం ఏమైందో చూసుకోండి. ఒకవేళ మీది కన్యా లగ్నం అయింది అనుకోండి, అంటే మీకు కన్య నుంచి మేషం అష్టమ స్థానం అవుతుంది. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు అనమాట. ఆ చంద్రుడు మీకు దేనికి అధిపతి? లాభాధిపతి. లాభాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఆల్రెడీ మీకు అది ఒక రకంగా దోషమే. సో చంద్రమహాదశ మీకు అంతగా యోగించదు. కన్యాలగ్న జాతకులు, మేషరాశి జాతకులు అయ్యి మీకు చంద్రమహాదశ జరుగుతూ ఉంటే మీకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఈ చంద్రగ్రహణం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇబ్బందులు అనేవి ఈ చంద్రమహాదశలో ఏవైతే జరుగుతున్నాయో ఆ ఇబ్బందులు కొంచెం తాత్కాలికంగా మీకు ఉపశమనం కలుగుతుంది. ఆ ఇబ్బందుల తాలూకా ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది ఒక 6 నెలల పాటు మీకు ఉపశమనం కలుగుతుంది. పూర్తిగా అని చెప్పను, కొంచెం ఉపశమనం కలుగుతుంది. అంటే ఏ విధమైన మీకు అష్టమంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏదైనా సడన్ ఇన్సిడెంట్స్, ముఖ్యంగా ఎటువంటి ఇన్సిడెంట్ అంటే మీరు అనుకున్న పని ఒకటి అనుకుంటే లాస్ట్ దాకా అవుతుంది అనుకుంటే అది అవ్వకపోవడం, ఏదో ఒక కారణం చేత ఆ పని ఆగిపోవడం, లేదా మీ ఇన్లాస్ అంటే ఎవరైనా సరే అత్తవారి తరపున ఎవరో ఒకరికి అనారోగ్యం కానీ, లేకపోతే అత్తవారితో తగాదాలు కానీ, లేక అత్తవారి తరపు నుంచి రావాల్సిన ఏవైనా ఆర్థిక పరమైన విషయాల్లో కానీ ఇలాంటివి మీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవి ఏవి కూడా ఈ చంద్రుడు అష్టమ చంద్రుడి కారణంగా మీకు వాటి వల్ల ఇబ్బందులు తలెత్తాయి, రాకుండా పోతాయి. అలాంటి వాటికి ఈ చంద్రగ్రహణం మీకు కొంచెం తాత్కాలిక విరామం అనేది ఏర్పరుస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి కొంచెం ఉపశమనం కలిగిస్తుంది. సరే, లేదు మీకు కర్కాటక లగ్నం అయింది. కర్కాటక లగ్నం చంద్రుడికి సొంత రాశి. ఆ లగ్నాధిపతి వెళ్ళి మీకు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. ఇది చాలా మంచి పరిస్థితి. మరి ఇప్పుడు మీకు చంద్రమహాదశ జరుగుతోంది అంటే మీకు లగ్నాధిపతి దశ జరుగుతోంది. మరి మీకు ఈ మేషరాశి మీకు అత్యుత్తమ ఫలితాలు ఉండాలి కదా. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ మీరు చంద్రుడికి పరిహారం చేయించుకోవాలి. మీకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా చిక్కులు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగతా విషయాల్లో బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, సమాజపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. కానీ మీ వ్యక్తిగతంగా మీకు ఆరోగ్యపరమైన చిక్కులు తలెత్తే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి మీరు చంద్రుడికి తగిన పరిహారాన్ని వీడియో ఆఖరిలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఇంకా చంద్రుడి నుంచి మేషం నుంచి 6వ రాశి తులారాశి. తులా లగ్నం అయింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? తులా లగ్నం అయ్యి చంద్రమహాదశ జరుగుతున్నా, లేదు ధనుర్లగ్నమై చంద్రమహాదశ జరుగుతున్నా, మకర లగ్నమై చంద్రమహాదశ జరుగుతున్నా కూడా మీకు మంచి ఫలితాలే ఉంటాయి. ఒకవేళ మీది వృషభ లగ్నం అయ్యి చంద్రమహాదశ జరుగుతున్నా, కుంభ లగ్నం అయ్యి చంద్రమహాదశ జరుగుతున్నా మీకు ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు అనేవి తలెత్తాయి. ముఖ్యంగా మీది కుంభలగ్నం అయ్యి మీకు చంద్రమహాదశ కానీ జరుగుతూ ఉంటే ఆర్థికపరమైన చిక్కులు ఎక్కువ అవుతాయి, రుణబాధలు పెరుగుతాయి. కాబట్టి ఆ చంద్రుడికి తగిన పరిహారాలు మీరు చేసుకోవాలి. సరే, అయిపోయింది. ఒకవేళ రవిమహాదశ జరుగుతూ ఉంటే, లేదు శుక్రమహాదశ జరుగుతూ ఉంటే మీ జాతక చక్రంలో రవి కానీ శుక్రుడు కానీ వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, అంటే వాళ్ళు ఉన్న ఇప్పుడు రవి మహాదశ జరుగుతుంది. ఉదాహరణకి రవి మీకు మేషంలో ఉన్న ఏ లగ్నమైనా కానివ్వండి, సింహంలో ఉన్న, ధనుస్సులో ఉన్న,
మీకు మంచి ఫలితాలు వస్తాయి. లేదు శుక్రమాద జరుగుతోంది, ఆ శుక్రుడు మీకు వృషభంలో ఉన్నా, తొల్లో ఉన్నా, లేదు లగ్నంలో ఉన్నా, లేదు మకర కుంభాల్లో ఉన్నా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అలా కాదు, నేను చెప్పిన ఈ పొజిషన్లో లేకుండా మిగతా తోట ఉన్నాయి, రవి కానీ శుక్రుడు కానీ ఉంటే మీకు ఈ ఫలితాలు అనేవి యావరేజ్గా ఉంటాయి. మీ గ్రహదశను బట్టి రవి మహాదశ ఏది జరుగుతుందో ఆ గ్రహానికి ఉన్న బలాన్ని బట్టి ఆ ఫలితాలే మీకు వస్తాయి. కానీ ఈ చంద్రగ్రహణం గురించి నాకేదో బాగా జరిగిపోతుంది, అత్యుత్తమ ఫలితాలు అనేది మీరు ఆశించకండి. మీకు అంతగా వీటి ఫలితాలు అనేవి వర్తించవు. ఇది ఓన్లీ ఈ చంద్రగ్రహణం అందరూ చెప్పేది రాశిని బేస్ చేసుకుని చంద్రుడి తాలూకా గమనాన్ని బట్టి చెప్పేది రాశి ఫలితాలు అంతే. కానీ మనం వ్యక్తిగత జాతకంలో ఏ దశలు జరుగుతాయో నిర్ణయించేది, ఫలితాలు నిర్ణయించేది 70%, 170% మన వ్యక్తిగత జాతకం మీదే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మిగతా 30% మాత్రమే గోచార రీత్యా ఫలితాలు అనేవి ఉంటాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ దశలు జరుగుతున్న ఆ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లగ్నాల వాళ్ళకి అత్యుత్తమ ఫలితాలు కానీ లేదా చెడు ఫలితాలు కానీ ఉంటాయి. అయితే సాధారణంగా ఏంటి అంటే ఎక్కువగా చెడు ఫలితాలు అంటే కొంచెం మేషరాశి వాళ్ళకి ఆయా దశలు జరిగినప్పుడు ఈ ఒక 6 నెలల కాలం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక పరిహారాల విషయానికి వస్తే ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీ చంద్రుడికి మీరు బలం పెంచాలి. అయితే ఏ విధంగా పెంచాలి అంటే ప్రతి సోమవారం నాడు చంద్రుడికి జపం చేసుకోండి. చంద్రుడి స్తోత్రం ఉంది కదా, దశశంఖ తుషారాభం క్షీరాన్నవ సంవత్సరం, ఆ స్తోత్రాన్ని కనీసం సోమవారం నాడు 108 సార్లు పఠించండి, ప్రతి సోమవారం కూడా. అలా ఎన్ని సోమవారాలు అంటే కనీసం ఒక 24 సోమవారాలు. మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదు, కానీ ఎక్కడ ఆపకుండా ప్రతి సోమవారం నాడు చంద్రుడికి జపం చేయించుకోండి. ఇంకా సోమవారం నాడు మీరు ఏదైతే స్నానం చేస్తారో ఆ స్నానంలో ఈ గల్లుప్పు, నీళ్ళలో గల్లుప్పు వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలాగే పూర్ణిమ రోజు సాయంకాలం అన్నంతో పరమాన్నం చేసి మీ ఇంట్లో తులసమ్మ ఉంటే సాయంత్రం పూట అంటే సూర్యాస్తమైన తర్వాత అన్నంతో పరమాన్నం చేసి తులసి దగ్గర నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులందరూ తీసుకోండి. అలాగే ఈ భాద్రపద మాసం అయిపోయిన తర్వాత ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, ఈ 2 నెలల్లో ఏదైనా ఒక సోమవారం కానీ లేదా ఏదైనా ఒక పౌర్ణమి కానీ, అంటే ఆశ్వేజ పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోండి. దీనివల్ల మీ చంద్రుడికి బలం పెరిగి ఈ గ్రహణం తాలూకా ఫలితాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాలు ఇంకొంచెం ఎక్కువగా కలిగే అవకాశాలు మీకు లభిస్తాయి. అలాగే ఏవైతే కొంచెం కొందరికి అదం ఫలితాలు చెప్పాను కదా, ఇబ్బందులు ఉంటాయని, వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే మేషరాశి జాతకులకైతే ఈ చంద్రగ్రహణం మంచి ఫలితాలనే ఇస్తుంది. ఎక్కడో కొద్దో గొప్ప 1-2 దశలు జరుగుతున్న జాతకులకి తప్పితే సాధారణంగా అందరికీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి, లేదా మధ్యం ఫలితాలే ఉంటాయి. కానీ అదం ఫలితాలు అనేవి చాలా తక్కువ. అంటే 100 మందిలో ఒక 5గురికి మాత్రమే, అంటే వారి వ్యక్తిగత జాతకం వల్ల మాత్రమే ఈ అదం ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది. దాదాపు 95% మందికి ఈ చంద్రగ్రహణం వల్ల సంతృప్తికరమైన ఫలితాలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి వీక్షకులందరూ
నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకొని ఈ చంద్రగ్రహణం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మరొక్కసారి మీ అందరికీ విన్నపం ఏమిటంటే, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నంబర్ ద్వారా నన్ను మీ వ్యక్తిగత జాతక పరిశీలనకే సంప్రదించవచ్చు అని తెలియజేసుకుంటూ, ఓం శ్రీమాత్రే నమః.